లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చాదర్ఘాట్ అజంపురాలో ఓ ఇంటిని గుల్ల చేశారు దొంగలు. వ్యాపారి ఫహీముద్దీన్ ఇంట్లో 75 తులాల బంగారు నగలు, 2.5 లక్షల నగదు దోచుకు వెళ్లారు. భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంతో నిన్న రాత్రి ఇంట్లో తల్లిదండ్రులను ఉంచి వెళ్లాడు ఫహీముద్దీన్. ఇది గమనించిన దొంగలు కిచెన్ విండో నుంచి ఇంట్లోకి చొరబడ్డారు. యజమాని తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెం పెట్టి బీర్వాలోని నగలు దోచేశారు. ఆ తర్వాత తాపిగా ఫ్రిడ్జ్లోని పండ్లను సైతం తిని వెళ్లిపోయారు. తెల్లవారుజామున ఇంటికొచ్చిన ఫహీముద్దీన్ దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాదర్ఘాట్ పోలీసులు క్లూస్ టీంలు ఆధారాలు సేకరిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజంపురా కాలనీలో భారీ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వ్యాపారి ఫహీయుద్దీన్ నివాసంలో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకులు లోనికి ప్రవేశించి ఇంట్లో ఉన్న దాదాపు 70 తులాల బంగారంతో పాటుగా 2.5 లక్షల నగదును చోరీ చేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. అయితే వ్యాపారి ఫహీయుద్దీన్ ఎవరైతే ఉన్నారో వారి భార్యకు అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వీరు హాస్పిటల్కి వెళ్ళారు. అయితే ఫహీయుద్దీన్ నిన్న రాత్రి ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఈ బెడ్రూమ్లోనే పడుకున్న క్రమంలో రైల్వే ట్రాక్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన దొంగలు లోనికి ప్రవేశించి అల్మారీ బ్రేక్ చేయడం, అల్మారీలో బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 70 లక్షల నగదుతో పాటుగా 70 తులాల బంగారంతో పాటుగా 2.5 లక్షల క్యాష్ కూడా ఎత్తుకెళ్లారు. ప్రస్తుతానికి మనము సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నాము. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తా ఉన్నాం. సో ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించిన దొంగలు ఎవరైతే ఉన్నారో ఫహీయుద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి ఇదే బెడ్రూమ్ సంబంధించి కూడా గడియ పెట్టారు. బయట నుంచి గొల్లెం పెట్టారు. తాజాగా ఇంట్లోకి ప్రవేశించి అర్ధరాత్రి చాలాసేపు తిష్ట వేశారు. అలాగే ఫ్రిడ్జ్లో ఉన్న పండ్లు, అలాగే బీరువాలో ఉన్న బంగారం నగదు, ఇతర వస్తువులన్నీ కూడా చెల్లాచెదరు చేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. చోరీ అనంతరం నగలతో ఉడాయించారు. తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు ఫహీయుద్దీన్ కుటుంబ సభ్యులు. దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు క్లూస్ టీమ్స్, అలాగే డాగ్ స్క్వాడ్. తర్వాత పోలీస్ టీమ్స్ కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్స్ ఇతర ఆధారాలు కూడా సేకరించారు. ప్రస్తుతం అయితే ఇదే బెడ్రూమ్లో అల్మారీ బ్రేక్ చేయడం, అలాగే అందులో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, 2.5 లక్షల క్యాష్తో ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. సో ఇక్కడ కిచెన్ ఏదైతే ఉందో కుడివైపు కూడా కిచెన్ ఉంది. ఈ కిచెన్ డోర్లో నుంచే, ఆ విండో నుంచే లోనికి ప్రవేశించారని చెప్పి కుటుంబ సభ్యులు తెలుపుతా ఉన్నారు. సో కిచెన్లో ఉన్న ఫ్రూట్స్తో పాటుగా కొన్ని ఆహార పదార్థాలు కూడా ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో మంచి తిష్ట వేయడం, ఈ కిచెన్లో ఆరగించిన తర్వాత మెయిన్ రూమ్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇదే విండో నుంచి లోనికి ప్రవేశించినట్లుగా చెప్తా ఉన్నారు. సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే క్లూస్ కూడా సేకరించారు. డాగ్ స్క్వాడ్ కూడా ప్రస్తుతం ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన క్రమంలో పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సో పక్కన ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఎడమ వైపుకు స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ పరిశీలిస్తే కూడా ఒక ల్యాడర్ ఉంది. అవతల కూడా రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ నుంచి లోనికి మరొక ఇద్దరు, అలాగే కిచెన్ విండో నుంచి ఒకరు వచ్చినట్టుగా తెలుస్తోంది. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఇది పక్కాగా రెక్కి చేసిన దొంగలే చోరీకి పాల్పడి ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏవో ఉన్నాయి. అలాగే ఇది తెలిసిన వారి పనిన వివిధ కోణాలు అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఫహీయుద్దీన్ వ్యాపారి, ఇతని నివాసంలో 70 తులాల బంగారము, 2.5 లక్షల క్యాష్ చోరీకి గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. క్లూస్ కూడా సేకరించారు. పోలీసులు వివిధ కోణాలు కూడా వివిధ బృందాలుగా ఏర్పడి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో.